పరిణామాలు కొంచెం ఆయన రెస్పాన్స్ కి తగ్గట్లుగానే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఉంటే మాకు చంద్రబాబు నాయుడు గారంత సహనం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి చావలేక కాదు, మీలాగా దిగజారి మాటలు మాట్లాడలేకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. సమాజంలో మనం ఉన్నాము, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నాము. ఏ రకమైనటువంటి భాష మాట్లాడాలో కూడా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, పరుష పదజాలంతో కూడా విమర్శించవచ్చు. కానీ ఇంత దిగజారా? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అంబటి రాంబాబు గారు? దాదాపు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు కలిగిన ఒక వయోవృద్ధుడివి ఇంత అహంకారంతో మాట్లాడితే కేవలం లడ్డు ఇష్యూని, కల్తీ లడ్డు ఇష్యూని తప్పుదారి పట్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొక్కటి కాదు. అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలు మీ నరాలు కట్ చేస్తారని ఇప్పటికే నిరూపించారు. కార్యకర్త మీ శ్రీమతి గారి గురించి మాట్లాడితే చంద్రకర్తల ఆగ్రహానికి నువ్వు నిన్ను నడి రోడ్డు మీ రాంబాబు, మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీ కూడా అంబటి రాంబాబుకు పెట్టే గత పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, నాలుకలు చీరాదంతోనే తిరిగి సమాధానం చెప్పాలనే చిత్తంగా అంబటి రాంబాబు 4 సార్లు ప్రతిపక్ష నేతగా ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని, భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒకరిద్దరిలో ఒక్కడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంత నీచాతి నీచంగా మాట్లాడితే కదా, వాడు ఎక్కడ కనిపించినా, అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకింతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చాతకంతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తూ ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. సో మనం చూస్తున్నాం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు. ఆయనంత సహనం మాకు లేదు, చంద్రబాబు గారికి ఉన్నంత ఓపిక మాకు లేదు అంటూ షూ చూపిస్తూ ఆయన మాట్లాడడాన్ని మనం చూసాం. వయోవృద్ధుడు నీకే అంతుంటే మాకెంత ఉండాలి, నీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూసాం. ఈరోజు ఉదయం ఇచ్చినటువంటి వార్నింగ్ ఇది, ఈరోజు ఉదయం మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఉద్రిక్తతే మనకు కనిపిస్తోంది. మరోవైపు మరికొద్ది సేపట్లో అంబటిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. పోలీసులు మరికొద్ది సేపట్లో అంబటి వద్దకు చేరుకోబోతున్నారని మనం స్క్రీన్లో చూస్తున్నాం. అంబటి ఇంట్లో ఉన్నటువంటి ఆయన కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడ పూర్తిగా ధ్వంసం చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది. కారుని అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు, కర్రలు, రాడ్లు ఏవి దొరికితే అవి తీసుకొని మొత్తం ధ్వంసం చేసి పడేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో క్లియర్గా చూడండి. సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అంబటి ఇంటి మీద దాడి చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీద మొత్తం ధ్వంసం చేశారు. ఆయన కారుని ధ్వంసం చేయడాన్ని మీరు గమనించవచ్చు. చేతికి ఏది దొరికితే దాంతో మొత్తం ఆ పూల కుండీలు విసిరివేయడం, అక్కడ దొరికినటువంటి రాళ్ళు, కర్రలు, రాడ్లు ఏది దొరికితే అది విసిరేసి ఆ కారు మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది పూర్తిగా. మరికొద్ది